మీకు ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో సింపుల్గా మీకు తెలియజేస్తాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. మా చెట్టుకున్న కాయలను మేము కోస్తున్నాము. ఆ తర్వాత వాటిని బాగా కడిగి ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. వీటిని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. తరువాత వాటిని శుభ్రం చేసుకోవాలి. అంటే మామిడికాయ పప్పు మరియు పెంకకు ఉండే తెల్లని పొరను తీసివేయాలి. చూడండి ఇలాగా. తర్వాత వాటిని కొలుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. డ్యామేజ్ అయిన ముక్కలు తీసివేయాలి. ఆయిల్ వేరుశనగ నూనె తీసుకోండి, అది కూడా గానుగ నుంచి తీసుకుంటే మంచిది. వెల్లుల్లిపాయలు కొన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ మసాలా కారం తయారు చేసుకుందాం. దీనికి ఆవాల పొడి 1 కప్పు, మంచి కారం 1 కప్పు, క్రిస్టల్ సాల్ట్ పౌడర్ 1 కప్పు అన్నీ సమానంగా తీసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. 2 గిన్నెల మామిడికాయ ముక్కలను 1 గిన్నె ఆవకాయ మసాలా కారం తీసుకోవాలి. ఇది కొలత, సింపుల్ కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలను ఆయిల్ పోసి బాగా కలపాలి. ఇందులో ఆవకాయ కారం మసాలా, వెల్లుల్లి, మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలను కలుపుకొని డబ్బాలో వేసుకొని చివరిగా తగినంత ఆయిల్ వేసుకోవాలి. డబ్బాకి గట్టిగా గాలి వెళ్లకుండా మూత పెట్టి దానిని 3 రోజులు అలాగే ఉంచాలి. 3 రోజుల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆవకాయ పచ్చడి రెడీ. దీనిని జాడీలో భద్రపరుచుకుంటే సంవత్సరం పాటు మంచిగా రుచిగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.